గుడ్ మార్నింగ్ సార్. కాఫీ అక్కడ పెట్టుకో. Hey boy, coffee you. Very good. Room anta neat ga saddesave. Hi. Very good. Coffee nu తీసుకో. అక్కర్లేదండి. పర్వాలేదు తీసుకో. అక్కర్లేదు. తీసుకో. ఎవరు నిన్నెవరు పంపారు? నేను గంగారాం తాలూకు. గంగారాం తాలూకు. హలో, ఎవరు? విజయ. అప్పుడే రెడీ అయిపోయారా? వెరీ గుడ్. అయితే నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతాను. మీరిద్దరు కలిసి ఇక్కడ రండి. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఓకే, వెరీ గుడ్. గంగారాం తాలూకు. నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. థ్యాంక్ యూ. అమ్మో, నువ్వన్నట్టు ఆ జాన్ గంట జామ్ తెలుస్తుంటాడు. My God. I am so sorry, sweet lady. మాకి ప్రచారాల మీద ఆశ లేదమ్మా. Of course, publicity makes a man popular. What do you say? నయా పైసా దానం చేసి తాటికాయంత అక్షరాలతో పేపర్లలో వేయించుకునే తెగ కాదమ్మా. We live simple, we go simple and die simple. May God bless you. May God bless you. May God bless you. మిస్టర్ కమిషనర్, నేనెవరినో నీకు అనవసరం. నువ్వు నీ ప్రయత్నాలు దాని ఫలితాలు తెలిసినవాడు. నువ్వు ఎదురు చూసే భారత్ ఢిల్లీ నుండి వచ్చాడు, మా చేతుల్లో చచ్చాడు. మై డియర్ కమిషనర్, మా పని పూర్తయింది. మిగిలింది నీ పని. అతని కోసం గ్రీన్ ల్యాండ్స్ లో ఏ రూమ్ సిద్ధం చేశావు, అదే రూములో అతని శవం నీ కోసం ఎదురు చూస్తుంది. త్వరగా వెళ్ళి ఆ శవాన్ని తగిన మర్యాదలతో సమాధి చేయించు. గుడ్ లక్. హలో, ఎంక్వైరీ పోలీస్ కమిషనర్ స్పీకింగ్. ఇప్పుడు నాకు వచ్చిన కాల్ ఎక్కడి నుంచో చెప్పగలరా? వెంటనే ట్రై చేసి చెప్పండి ప్లీజ్. అవును గంగారాం, భారత్ క్రిస్టియన్ ఫాదర్ రూపంలో క్షేమంగా చేరుకున్నాడు. నిజంగా తెలిసి ఎలా ఊరుకున్నావు? అవకాశం దొరక్క అతను మారు వేషంలో మనల్ని మోసగించాడు. నేను మారు వేషంలో వెళ్ళి రేపు ఈ పాటికి అతన్ని కళ్ళ ముందు ఉంచుతాను. అయితే ఈ చచ్చిన వాడు ఎవడంటావు? అది పోలీసులే తెలుసుకుంటారు.
భారత్. మై గాడ్, భారత్ అంతటి వాడిని ఇంత సులభంగా చంపగలిగారంటే వాళ్ళెంత గొప్పవాళ్ళు అని మీరు అనుకుంటున్నారు. కాదు, భారత్ను చంపడం ఎవరికీ సాధ్యం కాదు. మీరెవరు? నేనా? నేనే భారత్. అయితే ఇతనెవరు? వాట్? ఎస్, రండి మీకు అంత వివరంగా చెప్తాను. వెంటనే ఈ శవాన్ని పోస్ట్ మార్టంకు పంపండి. ఎస్ సార్. సార్, ఇన్విటేషన్ ఎవరో ఒకరు పడేసి వెళ్ళారు. ఐ సీ. శీష్ మహల్లో డాన్స్. Ladies and gentlemen, we have the pleasure to introduce Rim Zim Dance as the day's last program by Miss Rita Rodriguez. Here she comes. మన సంగతి తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ దేనికి? మీరు చేసిన సహాయానికి. పుణ్యాన్ని చేశాననుకుంటున్నావంటే పైసాకి పైసాకి. ఎస్, ఆపదలో ఉన్న నీలాంటి వాళ్ళు ఆదుకుంటాం, కేసును బట్టి రేట్ వసూలు చేసుకుంటాం. సార్, అయితే ఈ కేసుకి రేట్ ఎంత? ఎంతేమిటి? చూసావుగా మన సత్తా. అదేదో నువ్వే చూసావు. అరే, కేసును బట్టి రేట్ అని మళ్ళీ నా మీదే వదిలేసావే. ఈ కేసు సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి. అదే అదే, గొప్ప గొప్ప వాళ్ళే నీ గుప్పిట్లో ఉంటారే, ఇక నాదెంత దుప్పి భోజనం. ఇదే మరి తిప్పు భోజనం అన్నా? దుప్పి భోజనం అంటే ఇదే. ర్యాట్ 69 బాటిల్ ఈ పక్క, ఓటమైన కుర్రపిల్ల ఈ పక్క. ఐఎమ్ సారీ, వేడెక్కించడానికి చపాతి, అందులోకి నంచుకోవడానికి కట్ చేయని కోడి, ఒళ్ళు చల్లబరచుకోవడానికి ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్. చాలు చాలు చాలు. వెరసి వెయ్యి పడయ్యి. మంచి సంపాదనే. ఊరికే రావడంలా, ఈ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తున్నాం. వస్తే డబ్బు వస్తుందా లేకపోతే ప్రాణం పోతుంది. ఆహా, డబ్బు కోసం ఏం చెప్పినా చేస్తావన్నమాట. ఓయే, బాక్సులు అయినా సరే ప్రాణాలైనా సరే ఏ చేయడానికైనా మనం తయారు. అంత సత్తా ఉన్నవాడికి చిల్లర సంపాదన ఎందుకో? ఉత్త బేరం దొరక్క దొరికే చోటు చూపిస్తాను, వస్తావా? ఓయే, చేతి నిండా పని దొరకాలే గాని చంద్రమండలానికైనా సరే మనం తయారు. చేతి నిండా పనే కాదు, భోజనం కూడా దొరుకుతుంది. మరి ఇంకే, అసలు ఆకలిగా ఉన్నాను, ఓ పట్టు పడతాను పద. నాట్ సో ఈజీ.